హలో అండి. అందరికి నమస్కారం. కొద్ది రోజుల క్రితం జాన్వాడలో కోడి చెరువు వ్యవహారంలో కొందరు యూట్యూబర్లు, స్వయం ప్రకటిత జర్నలిస్టులు కలిసి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కోడి చెరువు ఆక్రమించారని ఆరోపించారు. హద్దులు మార్చారని, పూర్తి నీటి మట్టం పరిమితి అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఫెన్సింగ్ వేసి భూమిని కబ్జా చేశారని ప్రచారం చేశారు. ఈ ఆరోపణ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో హైడ్రాకు వరుసగా కంప్లైంట్స్ అందాయి. ఆ కంప్లైంట్స్ పై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తన బృందంతో కలిసి జాన్వాడలో కోడి చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ ప్రాంతంలో గతంలో కూడా వార్తలు నిలిచింది. ఇక్కడ పలువురు ప్రముఖులు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి వాటితో పాటు ఫార్మ్ హౌస్‌లు నిర్మించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రాంతంలోనే భూమిని 2014లో కొనుగోలు చేశారు. అనంతరం చెరువు పరిమితులకు సంబంధించిన నోటిఫికేషన్‌లు వెలువడిన ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాలేదని అధికారులు గుర్తించారు. పరిశీలనలో హైడ్రా బృందం చెరువు సరిహద్దులు, నీటి ప్రవాహ మార్గాలు, ఎఫ్టీఎల్ పరిమితి, అక్కడ నిర్మాణాలను పరిశీలించింది. ఆ తనిఖీలో పవన్ కళ్యాణ్ గారు చెరువును ఆక్రమించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని రంగనాథ్ గారు వెల్లడించారు. చెరువులో మట్టిని నింపి ఆనవాళ్లు కనిపించలేదని, చెరువు అసలు స్వరూపం మారలేదని, నీటి ప్రవాహానికి కూడా ఎలాంటి అడ్డంకం ఏర్పడలేదని స్పష్టం చేశారు. అయితే సమస్య అసలు మరో చాట ఉందని హైడ్రా గుర్తించింది. చెరువు పక్కన ఉన్న కొంతమంది ఇతర భూ యజమానులు మట్టి పోసి చెరువు భాగాన్ని ఆక్రమించినట్టు గుర్తించారు. దీనివల్ల వర్షాకాలంలో నీరు సరిగ్గా వెళ్ళలేక లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోతున్న పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం తాను కొనుగోలు చేసిన భూమిని చుట్టూ ఫెన్సింగ్ మాత్రమే ఏర్పాటు చేశారని, చెరువు విస్తీర్ణాన్ని తగ్గించి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ విషయాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఓ ప్రైవేటు వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వివరించారు. ఇటీవల చాలా వివాదాలు సోషల్ మీడియా నుంచే మొదలవుతున్నాయి. కొన్ని ఫోటోలు, వీడియోలు నిజాలు నిర్ధారించకుండా ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అలాంటి ప్రచారం కారణంగానే కోడి చెరువు అంశంపై కూడా తాను స్వయంగా వెళ్లి పరిశీలించాల్సి వచ్చిందని చెప్పారు. పరిశీలనలో పవన్ కళ్యాణ్ గారు ఆక్రమణ చేసినట్లు ఎక్కడా కనిపించలేదని మరోసారి స్పష్టం చేశారు. రంగనాథ్ గారు తెలిపిన వివరాలు ప్రకారం కోడి చెరువు మొత్తం విస్తీర్ణ 32 ఎకరాలు. ఇందులో కొంత భాగం ఇతరుల ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. చెరువులను కాపాడాలంటే వ్యక్తులు ఎవరు అన్నది కాకుండా ఆక్రమణ చేసిన వారిపై ఒకే విధంగా చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తానికి సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణల తర్వాత జరిగిన అధికారిక పరిశీలనలో పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువును ఆక్రమించారన్న ఆరోపణల ఆధారం లభించలేదని హైడ్రా స్పష్టం చేసింది. అదే సమయంలో చెరువులోని ఇతర ఆక్రమణలు గుర్తించి వాటిపై చర్యలు అవసరమని కూడా వెల్లడించింది. దీంతో ఈ వివాదంపై అధికారికంగా ఒక స్పష్టత వచ్చినట్టు అయింది. థాంక్ యూ అండి. జై హింద్.